అండి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అమెరికా నుండి సిస్టర్ కేజియా గారు అందజేస్తారు. సమయాన్ని సిస్టర్ గారికి ఇద్దాము. సిస్టర్ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. చాలా వందనాలండి. ప్రభువును నా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు తన కృప చేత కనికరించి సజీవ లెక్కలో నిలువబెట్టి ఈ రీతిగా మీతో కలిసి ప్రభుతో సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు మహిమను చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు ఏమి మాట్లాడాలని. అయితే ప్రభు ప్రేరణ బట్టి ఈ దినం నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. దానికి ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. థ్యాంక్స్. అయితే ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. మీరు మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున్న నా తండ్రి, మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తున్నాను నాయన. ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ప్రేమించి నీవు కృప చూపి రక్షించినందుకై కృతజ్ఞతాస్తుతులు. నీ కృప చేత రక్షించి నీ బిడ్డగా చేసుకొని నేటి వరకు నీ కృపలో నన్ను నిలిపించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నైనా అనర్హురాలనైనా నన్ను నీ బిడ్డలతో కలిసి నీవు నా జీవితంలో చేసిన కార్యాన్ని నేను రక్షణను తెలియజేయడానికి సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. మీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. నాయన కృప చూపండి. అనేకులకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా మాటల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపకి సమస్తాన్ని సమయాన్ని అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చేరిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కెజియా. మీరు తెలుసు నా పేరు, మళ్ళీ చెప్తున్నాను. నా పేరు కెజియా. నేను ప్రకాశం డిస్టిక్ చీరాల ప్రాంతంలో చీరాలలో నేను జన్మించాను అన్నమాట. చీరాల వాస్తవరాల్ని మీ అందరికీ తెలిసే ఉంటుంది. చీరాల ప్రాంతంలో చీరాలలో నేను పుట్టాను. మా తల్లిదండ్రులకు నేను 2వ సంతానాన్ని. నాకు మా అక్కకి మధ్యలో కొంతమంది పిల్లలు చనిపోతూ ఉంటే నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు నేను కూడా ఉంటాను అన్నట్టు ఉండను అన్నట్టు ఏదో అంటే దొంగ పురుటు అంటారంట. అది అంటే రహస్యంగా స్నానం చేయించడం అలాంటివి చేశారు అని చెప్తా ఉంటారు మా నానమ్మ వాళ్ళు. అలాగా నేను మా కుటుంబంలో రెండో వ్యక్తిగా ఉన్నాను.
మా తల్లిదండ్రులకు మేము 5గురుమి, 4 ఆడపిల్లలు, ఒక బాబు అన్నమాట. మా యొక్క కుటుంబంలో మా కుటుంబము, మేమున్న ప్రాంతము శాంతినగర్ అని అంటారు. శాంతినగర్కి మా నాన్నమ్మ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ILTD కంపెనీ అని ఒకటి రన్ చేశారు, టొబాకో కంపెనీ అన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత రెడ్ ఇండియన్స్ అంటారు, వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా రన్ చేయబడినప్పుడు మా నాయనమ్మ వాళ్ళు ఒంగోలు నుంచి చీరాలకి వచ్చారు. చీరాలకు వచ్చి అక్కడ స్థిరపడిన తర్వాత మా నాన్న ప్రభువుని తెలుసుకోవడం, ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళు కూడా చాలా విగ్రహారాధికులు అన్నమాట. తర్వాత అక్కడ ఆ కంపెనీలో వర్క్కి వెళ్తున్నప్పుడు అక్కడ రక్షింపబడిన వారు సువార్త ప్రకటించినప్పుడు మొదట మా తాతయ్య రక్షింపబడి ఆ సమయంలో రక్షింపబడి వాళ్ళు చిన్న గ్యాదరింగ్ లాగా శాంతినగరంలో ప్రార్థన జరిపించటం చేశారు. అది నా చిన్నప్పుడు నాకు గుర్తు అన్నమాట. అయితే నాకు తెలిసి నాకు కూడా మా నాయనమ్మ మాత్రము విగ్రహాలకు పూజ చేస్తా ఉండేది. అంటే ఆ పూజలు ఈ చేస్తాము కొన్ని నాకు తెలుసు అన్నమాట. ఆ తరువాత ప్రభు మహాకృపను బట్టి మా నాయనమ్మ కూడా రక్షింపబడింది. ఆ తర్వాత మా నాన్న ముందుగానే మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతయ్యకి ముందే మా నాన్న ప్రభువుని తెలుసుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ రక్షింపబడింది. అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అని చెప్పొచ్చు. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ, అంటే అందరూ రక్షింపబడిన వారు కాదు. మా చిన్నాన్నలు వాళ్ళు, మా నాయనమ్మకు 7 కుమారులు, ఒక కుమార్తె. ప్రభు కృపను బట్టి ఈ 7 శాంతినగరంలో కొంచెం పేరుగాంచిన వారు అన్నమాట. కొద్దిగా పెద్దరికాన్ని నడిపిస్తూ ఉంటారు, పెద్దరికం చేస్తూ ఉంటారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అంటే వారు పెద్దరికంగా ఉండి పేటలో అంటే పెద్దరికంగా నడిపిస్తూ ఉంటుండగా పేటలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మీరు రాజకీయంలో మీరు ఉంటే బాగుంటుందని ఆ టైంలో మా చిన్నాన్నల్ని రాజకీయంలోకి రావడము, తర్వాత అట్లా రాజకీయ పరంగా మా కుటుంబము అంటే మా చిన్నాన్నలు వెళ్ళటము జరుగుతూ ఉంది. అయితే ఎందుకు చెప్తున్నాను ఏనంటే, అంటే ఆ శాంతినగరంలో పెద్దరికంగా కొంచెం పలాని వాళ్ళ మా కుటుంబం పేరు కంకణాల అన్నమాట. అయితే కంకణాల వాళ్ళు అంటే కొంచెం పలుకుబడి, కొంచెం రవిడీయిజం కూడా. అంటే ఏదైనా జరిగితే మాత్రం వెనకంజ వేయకుండా అన్నిటిలో ఉంటారు. ఇటు ఇక చెప్పనవసరం లేదు. అంటే కొట్టే విషయంలో కానీ అన్ని విషయాల్లో అలాగ ముందుకు వచ్చి ఉండే విధంగా ఉండేవాళ్ళు. అలాంటి కుటుంబంలో ఉన్న మేము చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న మాత్రం ప్రభువుని తెలుసుకున్నారు. అయితే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం, ఆదివారం చర్చికి వెళ్ళడం అలా చేసేవాళ్ళు. అయితే మా నాన్న మమ్మలను చిన్నప్పుడు సండే స్కూల్కి మా అమ్మ పంపించటము అట్లా చేసేది. అలాగ చేసేది కానీ మేము ఎట్లా అంటే మమ్మల్ని సినిమాలకి వెళ్ళడానికి అలౌ చేసేవాళ్ళు కాదు. సినిమాలకి వెళ్ళడం కానీ, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళడానికి ఇచ్చేసేవాళ్ళు కాదు. అలాగా ఉండేదన్నమాట. అయితే నేనైతే చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఉండే మనస్తత్వం అన్నమాట. అంటే నేను చాలా మౌనంగా కనబడతాను, ఎక్కువగా మాట్లాడను ఎవరితో. ఏ అవసరమైతేనే మాట్లాడతాను. కొత్త వాళ్ళు నన్ను చూస్తే చాలా నెమ్మది పర్రాలు, చాలా సున్నితమైన మనిషి అని అనుకునేవాళ్ళు.
అలాంటి స్వభావంతో పెరుగుతూ ఉన్నాను. కొన్నాళ్ళు మేము ఒంగోలులో ఉండడం జరిగింది. మా నాన్న పౌల్ట్రీ కోళ్ళ ఫామ్‌ని చేశారు. అలాంటి బిజినెస్ చేసేవాళ్ళనమాట. పెద్ద పెద్ద కోళ్ళ ఫార్మ్స్ ఉండేవి మాకు. అట్లాగా మా తల్లిదండ్రులు వాళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నప్పుడు నేను ఎదుగుతూ ఉండగా నేను అలాంటి మనస్తత్వంతో చిన్నప్పుడు ఉన్నాము. అయితే నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నాకు భయం చాలా ఉండేది. చాలా భయపడే వ్యక్తిని నేను. ఎంత భయపడేదాన్నంటే అంత భయం అన్నమాట నాకు నైట్ అయితే. అలాంటి భయంతో ఉండేదాన్ని. తర్వాత మనుషులకి చాలా నెమ్మది పరురాలుగా కనిపించేదాన్ని. ఆ తరువాత నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నాకొక ఆశ ఉండేది. మా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉన్ మమ్మల్ని ఆడపిల్లల్ని అంటే మా కుటుంబమే కాదు, మా చిన్నాన్నల కుటుంబం అందరం కలిసి ఒక చోటే ఉంటామన్నమాట. మా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎందుకు అనంటే ఏదైనా చెడ్డ పేరు వస్తే కుటుంబం అంతటికి చాలా చెడ్డ పేరు వస్తది కుటుంబానికి అని అలాగా జాగ్రత్తగా పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండేవాళ్ళన్నమాట. అయితే మాకైతే అంటే మమ్మలను ఎక్కడికి పక్కింటికి టీవీకి గూడా ఎళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు గాదు. సినిమాలకి ఎళ్ళేవాళ్ళు గాదు. ఎళ్ళనిచ్చేవాళ్ళు గాదు. అలాగ పెంచుతా ఉన్నారు. పెంచుతా ఉన్నప్పుడు నేను 6థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత నేను స్కూల్ నుండి సెకండ్ పీరియడ్‌లో ఇదిగా ఉండడము. నా ఫేవరెట్ హీరో 'నాగార్జున' అన్నమాట. ఇట్లా ఆలోచన చేసుకుంటూ ఇక జీవితం అంటే అట్లా నేను 10థ్ క్లాస్ వరకు కూడా నా యొక్క హృదయం చాలా భయంకరంగా ఉండేది. అంటే చాలా మనుషులకి పైకి బాగా నెమ్మదస్తురాలు, చాలా మౌనంగా ఉంటది. చాలా నెమ్మదిగా అయిన వ్యక్తి అని నా గురించి చూసినోళ్ళు సాక్ష్యం ఇస్తారు గానీ, కానీ నా అంతరంగం మాత్రం చాలా భయంకరంగుండేది. చాలా భయంకరంగుండేది. అనేకమైన ఆలోచనలు. అది అంటారు గదా! రెక్కలు లేని పక్షి ఎట్లాగా ఎగిరి అంటే ఎట్లాగా ఉంటదో అంటే రెక్కలు గట్టుకొని పక్షి ఎగిరితే ఎట్లుంటదో ఆకాశంలో. దానికి ఇది లేదన్నట్టుగా నా అంతరంగము అనేకమైన చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, చెడు విధానంలో అలాగుండాలి, ఇలాగుండాలి అని నేను అనుకుంటా ఉంటున్న ఉంటూ ఉండేదాన్ని. అయితే మా అమ్మ కొంచెం భయపడతా ఉండేదన్నమాట. ఎందుకంటే ఏం జేస్తే ఏ చెడ్డ పేరొస్తే కుటుంబం అంతటికి గూడా ఆహ్, చెడ్డ పేరొస్తది అనే భయం మా అమ్మకుంటూ ఉండేది. అయితే అలాగా నేను ఉన్న సమయంలో అంటే ఎలాగంటే మా అమ్మ వాళ్ళు ఈ లెంట్ డేస్‌లో మాకు 40 డేస్ చర్చిలో ప్రేయర్ జరిగితే మా నాన్న కంపల్సరీగా చర్చికి మేమెళ్ళాలనమాట. చర్చికి ఎళ్తానికి మమ్మల్ని పంపిస్తే మేమేం జేసేవాళ్ళమంటే మాకు మంచి అవకాశం అనమాట. లెంట్ డేస్‌లో పక్కనే ఇళ్ళల్లో టీవీలుంటాయి. ఈ చర్చిలో బైబిల్ పెట్టేసి టీవీ చూసుకొని ప్రేయరు చివర్లో వచ్చి కూర్చొని అలాగా అంటే అలాంటి కార్యాలు చేస్తా ఉండేవాళ్ళము. ఆ! అలాగా ఉండగా నేను 10థ్ క్లాస్‌లో 10థ్ క్లాస్‌లో నేను ఫెయిల్ అయిపోయాను. నేను మా అక్క దగ్గరుండి చదివాను కొంతకాలం. అగా చదివిన తర్వాత నేను 10థ్ ఫెయిల్ అయిపోయాననమాట. ఫెయిల్ అయిపోయి నేను కనిగిరిలో 10థ్ చదివాను. చీరాలకొచ్చేసాననమాట. ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒకరోజు అంటే నాకు
క్రైస్తవ కుటుంబంలో మా అమ్మ నాన్నల వారి ప్రార్థన జీవితం చూశాను గాని మా మీద మమ్మల్ని ఆత్మీయంగా ఎట్లాగా పెంచాలి అంటే ఆత్మీయంగా కూర్చోబెట్టి ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ అలాంటివి ఏమి ఉండేవి కాదనమాట. మామూలుగా సండే చర్చికి వెళ్ళడము, సండే స్కూల్కి వెళ్ళడము, సినిమాలకు వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో అంటే వాళ్ళతో స్నేహాలు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగా పెంచారు. కానీ మమ్మల్ని కుటుంబ ప్రార్థనని వాళ్ళు మా అమ్మ నాన్నలు మాత్రము ప్రార్థన వాళ్ళ వ్యక్తిగత ప్రార్థన మాత్రము చేసుకునేవాళ్ళు. ఏకుజామున మాకు మెలుకు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చెరొక మంచం దగ్గర మోకరిల్లి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్న ఆ పెదవుల సౌండ్ వినపడేది మాకు. అది మా మీద అది తరువాత మా జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా మేం ప్రార్థన చేయడానికి కూడా దేవుడు చాలా కృప చూపాడు. అది మా తల్లిదండ్రులు ప్రార్థన చాలా అది మా మీద చాలా దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత అలాగా ఉన్న తర్వాత నేను అలాంటి అంటే ఒక పక్క మా అమ్మ భయపడతా ఉండేది ఎలాంటి ఇదిగా ఉంటదని. నా జీవితం మాత్రం అనాంతరంగం చాలా భయంకరంగా ఆలోచనలు అన్నమాట. ఇంకా ఏ యాక్టర్తో ఆలోచించుకోవాలో ఆ యాక్టర్తో ఏ సినిమాలాగా ఆలోచించుకోవాలో అట్లాంటి హృదయాన్ని కలిగి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఒకసారి ఒక సిస్టర్ నన్ను పిలిచారు. పిలిచి పలాని యూత్ మీటింగ్ ఉంది వస్తావా అని. సరే వెళ్దాంలే అని వెళ్ళాను యూత్ మీటింగ్కి. వెళ్తే అక్కడ వాక్యం చెప్పబడింది. ఆ వాక్యం నన్ను చాలా తాకింది అనమాట. చాలా పశ్చాత్తాపడ్డాను. నాకు అంత గుర్తులేదు ఆ సమయంలో, కానీ చాలా పశ్చాత్తాపడ్డాను. ఎంత కన్నీరు కార్చానంటే నిజంగా అంత పశ్చాత్తాపము ఆ మీటింగ్లో నేను పడ్డాను. పడి తిరిగి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఒక అప్పుడే నమ్ముకోవాల్సిన అవసరమా అనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత నేను ఒక వారం అయిన తర్వాత నేనేమనుకున్నానంటే అంటే నమ్ముకుంటే ప్రభువుని అసలు ఆ పశ్చాత్తాపం ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు నాలో తీసుకొచ్చాడో నాకు నేటి వరకు తెలియదు. కానీ ఆ వారం తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను ఇంకా అనుభవించాల్సినవి, చెయ్యాల్సినవి, ఇంకా జీవించాల్సిన జీవితం చాలా ఉంది కదా. ఇప్పుడే దేవునిలోకి వస్తే ఇవన్నీ అనుభవించడానికి ఉండదు, సినిమాలకు వెళ్ళడానికి ఉండదు, వీటికి ఉండదు, వాటికి ఉండదు, అట్లుండాలి ఇట్లుండాలి అనే ఆలోచనతో నేనేం చేశానంటే మళ్ళీ నేను ఇంకా ఉందిలే కొంతకాలము లోకంలో సంతోషించిన తర్వాత అప్పుడు ప్రభువులోకి వెళ్దాంలని నిర్ణయం తీసుకొని మళ్ళీ నేను వెనక్కి ఆలోచించాను. అట్లా ఆలోచించిన తర్వాత ఎక్కువ రోజులు కూడా పట్టలేదు. ప్రభు మహా కనికరం అన్నమాట. అంటే తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళక ముందే ఆ ఆలోచన వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉదయం వారు ఆ టైంలో 5 గంటలకి ఆ సమయంలో సిలోన్లో నుంచి వాక్యం వస్తుంది. వాళ్ళు ఉదయం ఆ వాక్యం వింటారు, సాయంత్రం విశ్వవాణి వాక్యం వింటారన్నమాట. అలాగా ఉండగా ఒకరోజు నేను ఒక వారం 10 రోజులు అవుతుంది అనుకుంటాను, నేను పడుకోనున్నప్పుడు ఏకుజామున అన్నమాట. ఏకుజామున ఏమైంది అని అంటే నాకు ఒక కళ వస్తుంది, ఒక కళలాగా వస్తుంది. ఏమనంటే ఆ కళలో నేనేం చేస్తున్నానంటే సిలువ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు మెలకు వచ్చింది. వెంటనే మెలకు వచ్చినప్పుడు వెమ్మటే ఆ కళ ద్వారా నేనేం చేశాను అంటే నా మంచం దగ్గర మోకరించి మళ్ళీ
ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నా హృదయాన్ని ఆ రోజు మళ్ళీ ప్రభువుకి అప్పగించాను అనమాట. ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను, నువ్వు నాకు కావాలి, నేను పాపిని, నన్ను రక్షించు అని ఆ రోజు ఆ తీర్మానము ఆ ఏకువ జామున సమయంలో నేను చేయడం జరిగింది. అది 1992 అనుకుంటా. అప్పుడు ఆ రోజు ప్రభుని హృదయపూర్వకంగా నేను ప్రభు కొరకే జీవించాలి అనే తీర్మానం ఆ రోజు తీసుకున్నాను. ఆ రోజు రక్షింపబడిన నాటి నుండి ప్రభు మహా కనికరము, నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన, మా తల్లిదండ్రులు ఏకూజామున లెగిసి మంచాల దగ్గర మోకరించే ప్రార్థన, మమ్మల్ని రక్షణలోకి ప్రభు దగ్గరికి తీసుకురావడమే కాదు కానీ ఆ ప్రార్థన జీవితము మా జీవితాల్లో కూడా ప్రార్థించడానికి కృప చూపింది. మాకు లూథరన్ సంఘం అన్నమాట. అయితే ఆ సంఘం అంతా అప్పట్లో ఆ సంఘం సేవకులు అంతగా ఎక్కువగా ఆ సంఘం పట్ల ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయాళ్ళు. కానీ మాకే ఒక సంఘం అనేది లేదు. అలాగా ఉంటూ ఉండే సమయంలో ప్రభు కృప ఏందంటే, నేను రక్షింపబడిన నాటి నుండి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ప్రార్థన జీవితం అనేది నా తల్లిదండ్రులు ఎట్లాగా మంచం వాళ్ళు ప్రార్థించటం, అది మా మీద ప్రభావం చూపి మా జీవితాల్లో ఈ రక్షింపబడిన నాటి నుండి మా హృదయాల్లో ఉన్న ఆలోచన ఏమిటి అని అంటే, ప్రభు ప్రేరణ ఏమిటి అని అంటే, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, ప్రభుని స్తుతించాలి. ఆ రీతిగా మా ఆత్మీయ జీవితాలు కట్టబడతా వచ్చాయి అన్నమాట. మాకు ఒక బలమైన సంఘం లేదు, ఒక బలమైన సేవకులు నడిపించేవారు లేదు. మా తల్లిదండ్రులు కూడా ప్రభువుని రక్షింపబడిన తర్వాత మా తల్లిదండ్రుల్ని తిరిగి ఆత్మీయ స్థితిలో ఇంకా ఎలాగ ఎదగాలనేది ప్రభు కృప చూపాడు కట్టుకోవడానికి. ఆ రీతిగా మా ఆత్మీయంగా ప్రభు కృప చూపాడు. అది నిజంగా నాకు అనిపిస్తుంది, ప్రభు మహా కనికరం అన్నమాట. ఆ దినాల్లో ప్రభుతో సమయం గడపటము, ఆ రీతిగా అనేక పరిస్థితులు నా జీవితంలో జరిగాయి. నేను అక్కడ నుంచి అనేకమైనవి ఫేస్ చేయడం జరిగినాయి. చాలా సార్లు దేవుని మహా కనికరం అన్నమాట. చాలా సార్లు పడిపోతా లేస్తా, పడిపోతా లేస్తా నా జీవితంలో ప్రభు కృప చూపటం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటది. నిజంగా కనికరించి ఆయన నేటి వరకు ఆయన సన్నిధిలో కృప చూపి నిలబెట్టి ఈరోజు ఆయన్ని సంపూర్తిగా ఎరగడానికి, అంటే ఆయన ఎవరు అనేది అని తెలుసుకోవడమే కాదు కానీ ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణ ఏంటంటే, ఈ క్షణం కన్ను మూస్తే ప్రభువుని చూస్తాను అనే నిరీక్షణతో ప్రతిదినం ఎదురు చూస్తా ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు కృప చూపాడు. అంతేకాదు కానీ నా యొక్క జీవితంలో సేవ జీవితాన్ని ప్రభు కనికరించాడు. నేను ఆ రీతిగా ఉంటున్న సమయంలో సండే స్కూల్ నడపడం జరిగింది. ఆ తర్వాత చిన్నగా బైబిల్ స్టడీస్ చేయడము. ఆ తర్వాత అలాగుంటుండగా నాకు రక్షింపబడిన నాటి నుండి కూడా ఒక ఆశ ఉండేది. ఏమిటి అని అంటే, సువార్త ఎరగని ప్రాంతాల్లో దేవుని కొరకు సువార్త ప్రకటించాలి అని. ఎన్నడు దున్నని బీడు భూములను దున్నుడి అనే వాక్యము, ఆ వాక్యాన్ని బట్టి నా యొక్క ప్రభు నా హృదయంలో ఉంచిన వాంఛ ఏంటంటే, ఎవరు సువార్త అందని ప్రాంతాలకి నేను సువార్త ప్రకటించాలి అనేది నా ఆశ అన్నమాట. దాని కొరకు ప్రభు దగ్గర కనీసం ఒక 5-6 సంవత్సరాలు ప్రార్థన చేస్తా వచ్చాను. ఈ సండే స్కూల్కి ఇటుకి నడుపుతూ ఉన్నప్పటికి కూడా ప్రభు ఏ రీతిగానే
ఆ సమయంలో ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న గారు చీరాల్లో స్టాఫ్గా వచ్చారు. ఆ, ఆ, అది యవనస్తులది ఐ ఐయు ఉంటది. అంటే యూనియన్ ఇవాంజలికల్ స్టూడెంట్ స్టాఫ్గా ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న చీరాల రావటము, ఆ తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న భార్య క్రిస్టి అక్క నాకు పరిచయం అవడము, ఆ పరిచయాన్ని బట్టి నాకున్న ఆశ ఏంటి, నా గోల్ ఏంటి అని కనుక్కొని అప్పుడు సువార్తకి వెళ్ళాలి అంటే మిషనరీ వర్క్ గురించి తెలియజేయటము. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న నన్ను కొన్ని మిషనరీ క్యాంప్స్కి తీసుకెళ్లడము అలాగ జరిగింది. ఆ తర్వాత ప్రభు మహాకృపను బట్టి వారు ఆ తర్వాత చీరాల నుంచి వెళ్ళిపోవడము. నేను ఏజెన్సీ ప్రాంతాలు, మీ ప్రాంతాల్లో మీరు చాలా మంది ఉంటారు. నేను 2000లో అంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితము ఒక మిషనరీగా చీరాల నుంచి మా బంధువులు ఒక వ్యక్తి డముకు ప్రాంతానికి సువార్తకు వచ్చారనమాట. సువార్తకు వచ్చిన తర్వాత అక్కడ ఆ సేవకులు వచ్చిన ఒక 2 సంవత్సరాలకే అనుకుంటాను పాపం అక్కడ వచ్చిన జాండీసు, మలేరియా, టైఫాయిడ్ అన్ని ఒకసారి రావడాన్ని బట్టి అతను అంతగా దాన్ని కేర్ చేయలేదు. అంటే ఆ సమయంలో అతను ఒక చనిపోక ముందు ఒక ప్రోగ్రాము అరేంజ్ చేశాడు. ఏంటిది అని అంటే సువార్త దండయాత్ర అని 2000లో చేశాడనమాట. 2000లో ప్లాన్ చేశాడు. ఏమనంటే ఆ ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైతే సువార్త అందబడదో ఆ ప్రాంతాలన్నిటికీ సువార్త చేయాలని అక్కడ ఉన్న సేవకులతో కలిసి కనకరాజు అన్నమాట, కనకరాజు, బేబీ రత్నం, అయితే వీళ్ళు ఆ సువార్త, ఆయన ఒకప్పుడు నా సండే స్కూల్ టీచర్ కూడా. అయితే ఆయన మిషనరీకి వెళ్ళిపోయారు అరకు ప్రాంతాల్లో. అయితే ఆయన సువార్త దండయాత్ర పెట్టినప్పుడు ఆయన అనుకోకుండా ఆయన ఒకసారి మా నాన్న ఆయన పరిచర్యకి కొంచెం ఏదో హెల్ప్ఫుల్గా ఉండడాన్ని బట్టి నాన్న దగ్గరికి వచ్చి తన ప్లాన్ చేసిన సువార్త దండయాత్ర గురించి, ఏ ప్రాంతాల్లో ఇంకా రీచ్ అవున ప్రదేశాలు ఉన్నాయో, ఏ ప్రాంతాల్లో ఇంకా రీచ్ అవ్వాలో అని చెప్పి అట్లా ఒక ప్లాన్ ప్రకారంగా గ్రామాలని వాటన్నిటిని గ్యాదర్ అంటే వాటి పేర్లు అవన్నీ గ్యాదర్ చేసి ఒక ప్లాన్ చేశాడనమాట. ఆయన అది వచ్చి చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నన్ను కూడా ఇన్వైట్ చేశాడు. కెజియా నువ్వు కూడా రా, ఇది చాలా సువార్త అందబడని ప్రాంతాలకి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని నేను గ్యాదర్ చేస్తున్నాను, వాటికి సువార్తకి వెళ్దామని, ఒక టీమ్గా వెళ్దామని అట్లా చెప్పాడనమాట. అలాగే చెప్పిన తర్వాత నేను సిద్ధపడతా ఉన్న సమయంలో అనుకోకుండా నేను సిద్ధపడతా ఉన్నాను. అంటే ఏజెన్సీ ప్రాంతాలు, తర్వాత దేవుని అంటే ఎట్లుంటాయి ఏజెన్సీ ప్రాంతాలు అంటే మిషనరీగా మనము ఒక దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా పూర్వకంగా ఆ ప్రాంతాలకు వెళ్ళకపోతే బాగా, అంటే ప్రార్థనా పూర్వకంగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలి. కాబట్టి నేనేం చేశానంటే నేను తీర్మానం చేసుకున్నాను, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండి బయలుదేరదామని. అయితే మాతో పాటు కొంతమంది కూడా. అయితే ఆ సమయంలో ఏమైంది అని అంటే నేను అనుకోకుండా నేను ఉపవాసం ఉండ మొదటి రోజు, రెండో రోజు సిక్ అయిపోయాను. సిక్ అయిపోయిన తర్వాత ఆ సేవకులు కూడా తర్వాత నేను సిక్ అయ్యాను, అతను కూడా సిక్ అయ్యాడని విన్నాను. ప్రేయర్ చేయమని చెప్పారు. సిక్ అయిపోయాడు, చాలా సీరియస్గా ఉంది, అతని కొరకు ప్రార్థన చేయండి అని. నేను సిక్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి సెలైన్లు కట్టించుకుని తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి నేను అందరూ ప్రార్థన చేస్తున్నారు కనకరాజు పాస్టర్ గారి గురించి, ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని. అయితే నేను వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఉదయం
స్నానం చేసి ఆలోచిస్తున్నాను, ఎందుకు ప్రభువా ఇది అని, ఏంటి నీ ఉద్దేశం అని ఆలోచిస్తున్న సమయంలో నేను నుంచొని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆ మాకు మైక్లో నుంచి ఒక మెసేజ్ వినపడేది. ఏమిటి అని అంటే కనకరాజు చనిపోయారు అని. ఆ కనకరాజు చనిపోయారు. ఇంకా ప్రభు దగ్గర ప్రార్థిస్తా ఉన్నాను అనమాట. ప్రార్థన చేస్తా ఉన్నాను, ఏంటి ప్రభువా ఇది నీ కార్యం కదా, ఇది ఇలాగ జరిగిపోయింది ఏంటి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, అది ఎవరి కార్యం కాదు, అది నా కార్యం కదా, అది నువ్వెందుకు చేయకూడదు అని. ప్రభు మాట్లాడిన తర్వాత ఆ పని ఆగకుండా ఆ రీతిగా నేను ఏజెన్సీ ప్రాంతాలకి ఎప్పుడు ఎంత దూరం మా చీరాల ఒంగోలు వెళ్ళడం తెలుసు అన్నమాట. అలాంటి సమయంలో దేవుని మహాకృపను బట్టి నేను ఏజెన్సీ ప్రాంతాలకు 2001లో సువార్త దండయాత్ర నిమిత్తము చీరాల్లో అప్పుడు చెప్పాను అనమాట. బేబీ రత్నం అక్కకి ఏం చెప్పామంటే, మనం ఈ కార్యక్రమం ఆపేయటానికి లేదు, ప్రభు మాట్లాడిన దాన్ని బట్టి దాన్ని కొనసాగిద్దామని 2000లో నేను 2001లో ఏజెన్సీ ప్రాంతాలకు సువార్త నిమిత్తము వచ్చాను నేను. మా నాన్నగారు ఆయన పరిచర్యకు సహకారిగా ఉండి అప్పుడు అక్కడున్న సేవకుల్ని మళ్ళీ గ్యాదర్ చేసి ఆగిపోకుండా ఆ ప్రాంతాలన్నిటిలో సువార్త చేయడానికి 2001లో దేవుడు కృప చూపాడు. అలాగా 2001లో ప్రారంభించిన ఆ సువార్త ప్రతి సంవత్సరం కూడా కొంతకాలం వరకు చేశాను. అంటే ఈ మధ్య ఆపేసాము. అప్పుడు ప్రాంతాల్లో వెళ్ళామన్నమాట. వెళ్ళి సువార్త చేసాము. సువార్తకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది సిక్ అయిపోయారు. నా మటుకు నేను రెండవసారి వెళ్ళినప్పుడు డముకు ఆ ప్రాంతాల్లో అటు ఒరిస్సా బార్డర్ వరకు, తర్వాత ఇటు దేవరాపల్లికి పైన అన్నమాట. ప్రభు మహాకృప ఏంటంటే ఆ రోజుల్లో చాలా వరకు కాలినడక అన్నమాట. ఇప్పుడు ప్రభు మహాకృపను బట్టి అవన్నీ కూడా వెళ్ళడానికి మార్గాలను ఏర్పరిచింది గవర్నమెంట్ కొన్ని ప్రాంతాల్లోకి. అలాగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడము 2వ సంవత్సరం నేను సిక్ అయిపోయాను. సిక్ అయిపోయి మరణం వరకు వెళ్ళిపోయాను అనమాట. కోమాలో నాకు తెలీదు ఎన్ని దినాలు ఉన్నాను. చాలా మంది అన్నారు, ఏమనంటే చనిపోయింది అని చెప్పారంట. చాలా మంది చెప్పడం వల్ల హాస్పిటల్కి జనాలు తండోపతండోలుగా వస్తూ ఉంటే డాక్టర్ గారు కోప్పడ్డారంట, ఎందుకు జనాలు ఇలాగ రావటము అని. అంటే నేను ఇంకా చనిపోతాను అని జనాలు వచ్చారు. అంటే నాతో పాటు సువార్తకు వచ్చిన చాలా మంది కూడా చాలా మరణాపాయకర స్థితిలోకి వెళ్ళారు. ఎందుకు అని అంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో అంత భయంకరంగా ఉంది. అంతకుముందు పనిచేసిన దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా శ్రమలు అనుభవించారు. ఆ తరువాత ప్రభు కృపను బట్టి ఆ ప్రాంతాల్లో సువార్త చేయడం జరిగింది. మరణం వరకు వెళ్ళిపోయాను అన్నమాట. మరణం వరకు వెళ్ళిపోయి కోమాలో ఉన్నాను. కోమాలో చాలా దినాలు ఉన్నట్టున్నాను నేను. ఆ తరువాత నన్ను ఒకళ్ళు అడిగారు, ఏమనంటే నేను బాగైపోయిన తర్వాత నువ్వు చనిపోయావని చెప్పారు అని. అంటే చనిపోయానన్న సమాచారం కూడా వెళ్ళింది అనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కనికరించాడు. నిజంగా మరణపు అంచుల్లోకి వెళ్ళిన తర్వాత దేవుని కృప కనికరం చేత ఆయన కరుణించాడు. ఆ తరువాత ఆగిపోలేదు. నాకైతే చీరాలలో కొంతమంది సేవకులు వచ్చి నన్ను చూడడానికి వచ్చి నాకు వచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు ఆడపిల్లవు కదమ్మా, నువ్వెక్కడికో వెళ్ళి అంత దూరం వెళ్ళి అలాంటి పరిస్థితుల్లో నువ్వు పరిచర్య చేసేదానికంటే చీరాల్లో ఉన్న స్త్రీలతో కలిసి పరిచర్య చేయొచ్చు కదా. నేను చెప్పాను, నేను మరణం అనేది కాదు, నా పిలుపుకి ఇంకా బలం చేకూర్చబడింది. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక దేవుడు ఏ పిలుపుతో అయితే నన్ను అక్కడికి పిలిచాడో ఆ పని
ఆగిపోదు, నేను అక్కడికే వెళ్తాను. క్షేమము కాదు, కంఫర్ట్ కాదు, అంటే అనుకువ లేకుంటే మనకు అన్ని కంఫర్ట్గా ఉండే కాదు. అది నాకు ఇంకా దాని మీద పట్టు ప్రభువు ఇచ్చాడు వెళ్ళడానికని. ఇంకా అలాగా చాలా సంవత్సరాలు సువార్త దండయాత్రలు చేయడం జరిగింది. అక్కడ దేవుడు చాలా విధాలుగా పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృప చూపాడు. ఆ రీతిగా ఏజెన్సీ ప్రాంతాలలో, అటు వైజాగ్ ఆ ప్రాంతాల్లో, వైజాగ్ అంటే ఇటు దేవరాపల్లి సైడ్ నుంచి ఇటు అరకు ప్రాంతాల్లో చాలా సంవత్సరాలు సువార్తను చేయడానికి ప్రభు కృప చూపాడు. ఆ రీతిగా వాడుకున్నాడు. తరువాత ప్రభు మహాకృపను బట్టి నేను నా భర్తను బ్రెయిన్ గారిని కలవడము, అది కూడా చాలా ఆశ్చర్యం అన్నమాట. ప్రభు మమ్మల్ని కలపడము, మేము ప్రభు కృపను బట్టి కలిసి దేవుని పని చేయడము, మమ్మలను కుటుంబంగా ప్రభు కట్టడము. ఆ తరువాత ఆ రీతిగా ప్రభు కనికరించాడు. ప్రభు కృప చూపి నేటి వరకు ఎప్పుడో చనిపోవాల్సిన జీవితాన్ని కరుణించి నేటి వరకు నిలబెట్టుకున్నాడు. కేవలం ఎందుకు పనికిరాని నా బ్రతుకును ఎంతగా కనికరించిన దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా హృదయాన్ని, ఎంతో భయంకరమైన నా చీకటి హృదయాన్ని ప్రభు కనికరించి క్షమించి రక్షించి నా హృదయంలో ఆయన ఉండడానికి, తన ఆత్మను ఉంచడానికి ఇష్టపడిన దేవునికి నేను ఎంతో రుణస్తురాల్ని. నిజంగా నా జీవితంలో నేను దేనికి అర్హురాల్ని కాను, కానీ ఆయన కృప మనుషులను మంటిలో నుంచి ఆయన లేవనెత్తే దేవుడు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు పనికిరాని జీవితాన్ని ఇంతగా ఆయన కనికరించడానికి, కృప చూపడానికి. అంతేకాదు కానీ నేను అమెరికా దేశంలో ఉన్నానని నేను అతిశయించను, కానీ నేను చనిపోతే నా ప్రభు రాజ్యంలో నేను ఉంటాను అనే ఆశతో బ్రతుకుతా ఉన్నాను. అమెరికా దేశానికంటే కూడా శాశ్వతమైన పరలోకానికి హక్కుదారులుగా చేసి నేటి వరకు నా పట్ల ఆయన చూపుతున్న నమ్మకత్వము, కనికరము, దయ, క్షమాపణ ఎంతో ఉన్నతమైనది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను కనుక నన్ను పాపినైనా నన్ను వెదికి రక్షించి నేటి వరకు తన కృప చేత నిలబెట్టి కనికరించిన దేవదేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మరణం వరకు నమ్మకంగా బ్రతికి చివరి శ్వాస వరకు ఆయన కొరకు బ్రతకాలన్నది నా ఆశ. నా కొరకు ప్రార్థించండి. నాకు ఒక కుమార్తె, నా కుమార్తె పేరు షారా సూజానా, నా భర్త పేరు బ్రాయన్ డేహాఫ్. ప్రభువులో ఇంకా బలంగా ఉన్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. మన యౌవన జీవితముల్ శరీరాశకు లోబరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించేను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను.
పరిశుద్ధులారా పాడెదము. సిస్టర్ గారు వాక్యము చదువుతూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. సిస్టర్ గారు కోమాలోకి వెళ్ళిన పరిస్థితులు, సువార్త నిమిత్తము నలిగిపోయిన పరిస్థితులు, మరణించారేమో అని సమాచారం బయలుదేరి సిస్టర్ గారు చనిపోయింది అనుకున్నారు. అయితే దేవుని మహాకృప చేత, ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎఫెసీ 2:4 వచనము నెరవేరింది. క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికి భారతదేశ సంఘములో లూథరన్ సంఘ బిడ్డైన సువార్త దండయాత్ర, సువార్త ప్రకటించాలి. ఎవరు దున్నని బీడు భూములు దున్నాలి. సువార్త పరిచర్య కొరకు తన జీవితము సమర్పించుకొని ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్న సువార్త పని ఆగదు. పుస్తక సేవ తెలుగులో ఇదివరకే బుక్ రిలీజ్ చేశారు, రాశారు. హిందీలో రాస్తున్నారు. భారతదేశం కేజీఆర్ గారి దేశం. కేజీఆర్ గారు నా దేశం, నా దేశ ప్రజలు నశించకూడదు, నా దేశ ప్రజలు నశించిపోకూడదు, రక్షింపబడాలి, క్రీస్తు నామము ఎరగాలి, తెలుసుకోవాలి, దేవుని ప్రేమ చేత పట్టబడాలి అని ఉద్దేశం కలిగి భారతదేశము సంపూర్ణంగా సువార్తీకరణ జరగాలని మంచి సేవ, ఎక్కడున్నా సువార్త పరిచర్య ఆగకూడదు. నా దేశ ప్రజలు, నా ఇండియా దేశంలో తెగల వారు, జాతుల వారు, అన్ని కులాల వారు, మతాల వారు ప్రభును ప్రేమ తెలుసుకోవాలని ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పరిస్థితుల్లో కలుసుకుంటాము, ఎక్కడో వారు, చీరాల వారు, ప్రకాశం జిల్లా చీరాల వారు, మా ప్రాంతము అరకు, విశాఖపట్నము, ఏజెన్సీ కొండల్లో చనిపోయిందన్న సమాచారము, కోమాలోకి వెళ్ళిన పరిస్థితులు. దేవుని ఏర్పాటు,
గమనించినప్పుడు ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఈ రీతిగా నేడు మనమున్నట్టుగా ఒక గుంపు, ఒక గ్రూపు లుకింగ్ అంటూ జీసస్, ఆత్మీయ సహవాసం, లుకింగ్ అంటూ జీసస్ ప్రేయర్ ఫెలోషిప్, స్పిరిచువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనేక సంవత్సరాలుగా ఈ విధంగా వేకువజామున మొరపెట్టడానికి, పరిశుద్ధుణ్ణి పూజించటానికి ప్రారంభించబడిన ఆత్మీయ సహవాసం ఈనాడు చక్కని సాక్ష్యం ద్వారా మనందరినీ బలపరిచిన కేజీఆ సిస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మా. వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలండి. సుదర్శన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారు. తర్వాత పాస్టర్ యాకోబు గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. సుదర్శన్ గారు మొదట చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. దగ్గర తండ్రి, గడిచిన కాలం అంతయు ప్రభా నీ బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని అందరిని బలపరిచి అయినా తండ్రి రాత్రంతా మంచి నిద్రనిచ్చి ప్రభా మరి ఒక నూతన దినం మాకు అనుగ్రహించి ఆయన సజీవులే కదా యెహోవాని స్తుతించేది కొనియాడేది రాసిచ్చినట్లుగా ప్రభా ఉదయం లేవగానే ప్రభా తండ్రి నీ వైపు చూచుచు నీ